రాజు రామచంద్ర, గంగుల కమలాకర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, కవిత, మాలోతు కవిత, క్రిషాంక్, మంచిగా ఉంది. అటు నలుగురు ఇటు నలుగురు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ మూటా 5 లక్షల కోట్ల భూస్కామ్. HILTP పేరిట 9,292 ఎకరాలు మింగే కుట్ర అంటున్నారు కేటీఆర్. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చెయ్యరు. మరి మీకు ఏమో పందాలు ఉన్నాయి, మాకేం తెలుసు. పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందక ముందే భూముల డీల్స్. అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్. ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేట్కు సంతర్పణ. 30% SRO రేట్లకు రెగ్యులరైజ్. అవినీతికి పరాకాష్ట. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు. మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపయోగించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ముస్లింల కబ్రస్థాన్కు జాగా లేదట హైదరాబాద్లో. ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి భూమి లేదట, కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9,292 ఎకరాలు ఉన్నాయా? అందులో 7,000 ఎకరాలు స్వాధీనం చేసుకొని దందాల కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి, లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలి. అంతేకాని కొందరి అప్పనంగా దోచిపెడతా రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని కేటీఆర్ అంటా ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరు. ఈరేస్ కేసులో ఏమీ లేదని ఆయనకు తెలుసు. ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకైనా రెడీ. దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడేందుకు రేవంత్ యత్నం. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. ఇక రాష్ట్రంలోని 5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఇక సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఒక పాలసీ కాదని, లక్షల కోట్ల భూకుంభకోణం కోసం రూపొందించిన పాలసీ అట. ఇక భూముల కన్వర్షన్తో 4-5 వేల కోట్లు. ఇక ఆదాయం కోసమే నిర్ణయం. సొంత భూములున్న వాళ్ళు సైతం కన్వర్షన్ చేసుకోవచ్చు. భూకుంభకోణం జరిగిందనడానికి ఆధారాలు చూపాలి. మంత్రి శ్రీధర్ బాబు ఇట్లా చెప్తా ఉన్నారు. సో వీళ్ళు తీసుకొచ్చిన పాలసీ ఏదైతే ఉన్నదో ఇందులో కేవలం భూములు దోసుకోవడానికి కథం పట్టేయడానికి 9,292 ఎకరాల భూమిని మింగే కుట్ర జరుగుతుందని కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఉన్నారు. మరి దుద్దిలా శ్రీధర్ బాబు ఆధారాలు చూపించాలి. ఇప్పుడు మాటలు ఎవడైనా బట్ట కలిసి మీదేస్తారా? అవును, బట్ట కలిసి మీదే, దానికి ఆధారాలు ఉండాలి కదా. వాస్తవంగా వాడు లంగారావాయ్ అని చెప్పి 10 మంది చెప్పిళ్ళు అనుకో. ఆ లంగా ఏం తప్పు చేసిందని గివి తప్పులు చేసింది నేనే. ఇంకా శ్రీముఖి ఉన్నో ఇప్పుడు వాళ్ళు వచ్చే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందంటే మేము బెట్టింగ్ యాప్లు అనుకోలేదయ్యో అని స్పెడ్స్ పెట్టి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చే వాళ్ళ దగ్గరికి మాస్కులు పెట్టుకొని వచ్చారు. తప్పు చేసిండు కాబట్టి దొరికిపోయిళ్ళు. సో ఆ ఆధారాలు ఏవి అని దుద్దిల శ్రీధరబాబు అడుగుతుండు. మరి ఈయన దగ్గర ఏమున్నదో మాకైతే అర్థం కాదు.